బాగా కట్టిన ఇల్లు నువ్వు కబ్జా చేసి కట్టిన ఏంటన్నా అట్లా మాట్లాడుతూ నాకు అర్థం కాదు. ఆయన ఇంటి ఏమనుకుంటారు? ఏరియా చెరువులు ఇట్లా ఉన్నాయి, ఈయన కూడా ఒక విల్ల కట్టేసిండు. ఎవరు కావాలి? దాసనారాయణ ఉన్నారు. దాసనారాయణ ఏంటన్నా ఏం మాట్లాడుతున్నావు అన్న? దాసోజీ శ్రవణ్ కుమార్. దాసోజీ శ్రవణ్ కుమార్ అపాయింట్మెంట్ ఉందా? ఉంది. నాకు సత్తన్న ఇక్కడ సింధు అపాయింట్మెంట్ ఉంది. ఓకే, ఇక్కడ ఉంటా. మనం ఇద్దాం, మనం ఇచ్చినట్టు వాళ్ళకి తెలుస్తుంది. అన్న నమస్తేనా. నమస్తే సత్తన్న, బాగున్నావే? పవన్ అన్న, దిస్ ఈజ్ బొకే 500 రూపీస్. మా ఇంట్లో నాకే ఇచ్చి బయటకి వెళ్ళి 500 రూపాయలు అంటున్నావు. ఏందే నువ్వు సరే గేట్లకు వచ్చిన కానించి నువ్వు చాలా ముచ్చట్లు మాట్లాడినావు. ఏమన్నా రాత్రి వరకు మా గోడలకు కూడా చెవులు ఉంటాయి. తీర్థయాత్రలు అన్నీ చేసిండు. ఇప్పుడు తీర్థయాత్ర ఇంకోటి రెడీగా వచ్చి పొద్దుడో పోవడం తెలుస్తలేదు. ప్రజారాజ్యం అక్కడ ఆంధ్ర వెళ్ళిపోయేసరికి మళ్ళీ వచ్చింది. టీఆర్ఎస్ గడబడైంది, కాంగ్రెస్ మళ్ళీ గడబడైంది, మళ్ళీ బీజేపీ మళ్ళీ గడబడింది. ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ ఇంకో లాస్ట్ యాత్ర ఉందంటే కవిత పెడుతుంటాం. అవునా సార్? ఎట్లా ఎక్కసెక్కాలి ఆడుతున్నాడమ్మా కదా సార్, నాకు కూడా కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది. అన్న టాబ్లెట్ వేసుకున్నావు పొద్దున మర్చిపోయిన టాబ్లెట్. అదే టాబ్లెట్ రేవంత్ రెడ్డి టాబ్లెటా? ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు అయితే అసెంబ్లీ ఎలక్షన్లు ఏ పార్టీ వస్తుంది? బీఆర్ఎస్ వస్తుంది 100%. అబ్బా ఇంకా ఎంతసేపు నడిపి అయిపోయింది, వచ్చేసింది. ఇగో ఇదే ఇల్లు, ఇగో 46 దా. ఏంటది 46? అది 46 అన్నాడు కదా. ఒకసారి మంచిగా చూడు. అంటే దాన్ని ఏమంటారు? తెలుగులో 45 అంటారు. మరి 45 అంటే ఇంగ్లీష్లో ఏంటిది? 46 అంటే ఇది కాదా? 46 అంటే తెలుగులో ఏమంటారు? 46 అంటే తెలుగులా 46 అంటారు కదా. 46 అంటే ఇది కాదు. మాత్రం చదువు రాదా నీకు? 46 నాకే రాదు కదా. మరి 46 అంటే ఇది కాదు, అది 46 అంటే 46. బాగా కట్టిన ఇల్లు నువ్వు కబ్జా చేసి కట్టిన ఏంటన్నా అట్లా మాట్లాడుతూ నాకు అర్థం కాదు. ఆయన ఇంటి ఏమనుకుంటారు? ఏరియా చెరువులు ఇట్లా ఉన్నాయి, ఈయన కూడా ఒక విల్ల కట్టేసిండు. ఇంకా నన్ను పరిచయం చేసినట్టే నువ్వు పరిచయం చేసి తీసుకొచ్చి ఏమో తిట్ల పడిచేలాగా ఉన్నామో కదా. పడినాడు వాళ్ళు ఇంటే మరి బాగుండదు. ఆయన పెద్దోళ్ళని గట్ల అంటావా నువ్వు? అంటే డౌట్ వచ్చి మనం మాట్లాడతాం, ఆయనకి వినబడుతుందా? సరే చూద్దాంలే, వినబడుతుంది వినబడదు. ఫస్ట్ అయితే మంచిగా మాట్లాడదాం ఆయనతో. మనకు ఎవరు కావాలి? దాసనారాయణ ఉన్నారు. దాసనారాయణ ఏంటన్నా ఏం మాట్లాడుతున్నావు అన్న? దాసోజీ శ్రవణ్ కుమార్. దాసోజీ శ్రవణ్ కుమార్ అపాయింట్మెంట్ ఉందా? ఉంది. నా పేరు సత్తన్న, ఇక్కడ సింధు అపాయింట్మెంట్ ఉంది. ఓకే, ఇక్కడ ఉంటా. మనం ఇద్దాం, మనం ఇచ్చినట్టు వాళ్ళకి తెలుస్తుంది. అన్న నమస్తేనా. నమస్తే సత్తన్న, బాగున్నావే? పవన్ అన్న, దిస్ ఈజ్ బొకే 500 రూపీస్. మా ఇంట్లోది కదా, నీకు ఆడనే ఉండే కదా ఇప్పటిదాకా, పొద్దున్న రాత్రి నుంచి ఉండేది. మా ఇంట్లోది మాకు పట్టుకొని నాకే ఇచ్చి బయటకి వెళ్ళి 500 రూపాయలు అంటున్నావు. ఏందే నువ్వు సరే ఏమనుకుంటారే? సత్తన్న కూడా అబద్ధాలు ఆడతాడు అనుకోరానే. అరే మా ఇంట్లోది ఇది పట్టుకొని వచ్చి నాకు ఇచ్చి 500 అంటున్నావు, ఇదేం పద్ధతి? మీ ఇంట్లో తయారైనవేమేను అన్ని గుర్తుపెట్టుకుంటా నువ్వు ఇంట్లో అన్నేంది? నేను చాలా ముచ్చట్లు విన్నా. నువ్వు లోపలికి వచ్చిన కానించి, గేట్లకు వచ్చిన కానించి నువ్వు చాలా ముచ్చట్లు మాట్లాడినావు. ఏమన్నా నా చెవులలో అన్ని వినబడుతున్నాయి. మా గోడలకు కూడా చెవులు ఉంటాయి, సీసీటీవీ కెమెరాలు ఉంటాయి, గోడలకు చెవులు ఉంటాయి. ఇండ్లు చెరువులు కబ్జా అంటున్నావు, ఏమేమో అంటున్నావు. ఏందేను ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఇంతే నానే సత్తన్న, పాతోడివి, పాత దోస్తు, ఇట్లే మాట్లాడతావే. సరే సరే అన్న, ఈసారి మా అన్నని క్షమించండి ఒక్కసారికి. అరే సత్తన్న, ఎంతైనా ఇక నువ్వు తెలంగాణ సత్తన్న, నువ్వు ఎన్నన్నా ఏమన్నా ఇక నిన్ను బారాకున్ మాఫ్ నీకు. ఓకే అండి. మా సింధు అన్న మా ఊర్లో మీరంటే చాలా అభిమానం సార్. అన్ని వీడియోస్ సోషల్ మీడియాలో అన్ని మాట్లాడితే చాలా ఇన్స్పైర్ అయ్యాం మేము. చూసినావా అన్న? మేము కుబుసం సినిమా తీసేటప్పుడు ఈయన చూస్తానికి యంగ్ కనబడుతున్నాడు, పెద్ద మనిషి. అన్న నా దగ్గర ఏజ్ దాచేసినావు. 2000 సంవత్సరంలోనే మా సినిమాను సినిమాను షూటింగ్ లోకి వచ్చిండు. తర్వాత దాన్ని శ్రీహరి గారితో మాతో ప్రమోట్ చేసిండు సినిమా. అన్న నాకు ఏజ్ చెప్పకపోతే కూర్చోనా? నన్ను కూడా కూర్చోవే. హైదరాబాద్ కర్ర దొరకలేదు, కర్ర కొట్టేసిండు.
ఇక నారాయణగూడ దగ్గర దొరుకుతాయి కొత్త కట్టెలు అడగను మరి. కొత్త కట్టెలు ఈడ కూడా దొరుకుతాయి, కానీ ఉన్న కట్టె కొట్టేసారు కదా, బాగా డెవలప్ అయింది హైదరాబాద్ వాళ్ళు. మంచి గవర్నమెంట్ కూడా మంచిగా ఉంది. ప్రభుత్వంలో వాళ్ళని చూసి అందరు కూడా అట్లా తయారవుతారు మరి. అన్న చాలా గ్రేట్ తెలుసా అవునా అన్న. ఫస్ట్ చాలా 20 ఏళ్ళ క్రితం ఏం చేస్తుండే ఆయన, సాఫ్ట్వేర్ ఉండే, మొత్తం ట్రంప్ని పరిచయం చేస్తుండే ఆయన. అవునా? తర్వాత సినిమాలకు వచ్చిండు, సినిమా తర్వాత రాజకీయాలు వచ్చిండు. అమ్మో ఇవన్నీ చేసిరా? చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ సాగి. నాకు ఎప్పుడు చెప్పపోతుంది అన్న. ఇప్పుడు ఆ అవసరం రాలే, ఆయన రాజకీయ నాయకుడు అనుకుంటున్నాను. ఆయన అసలు ఛాన్సెస్ శ్రీహరిని తీసి ఆయన ఉంటుండే ఆ సినిమా. శ్రీహరి అవునా? కుబూసం అని చెప్పి సినిమా, ఈయన ప్రొడ్యూసర్ దానికి. నేను అప్పుడు రిపోర్టింగ్ పోయినా ఆయన దగ్గరికి. అసలు ఆ సినిమా కనుక హిట్ అయ్యి ఈయన కొంచెం అక్కడే ఉంటే హీరో అయిపోతుండే. ఈయన పక్కన హీరోయిన్స్ ఇక మన పెద్ద పరిశ్రమ కూడా మనకు దొరుకుతుండే ఆయన. ఎట్లా ఎక్కసెక్కాలు ఆడుతున్నాడమ్మా కదా సార్, నాకు కూడా కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది. కొంత ఎక్కసెక్కాలు ఎక్కువగాలే. 20 ఏళ్ళ కింద ట్రంప్ అన్నాడు, మళ్ళీ హీరోయిన్లు అంటున్నాడు, ఇంకేమో అంటున్నాడు. ఇవన్నీ ఎక్కసెక్కాలు అనిపించట్లే. సత్తన్న నిజం రంగు మళ్ళా ఏం బొట్లేదు రంగు అన్నది. ఏందన్నా ఇట్లా తిట్లా పడుతుంది? రంగు వేస్తున్నావు కదా అన్న, అసలు రంగు పెద్ద సినిమాలు చేస్తున్నాడు డైరెక్టర్ సాబ్ అన్నాడు, జుట్టుకు రాకుండా నీకు మంచి క్యారెక్టర్ ఇస్తున్నాడు. ఆయన చెప్పిన కానీ నాకు చాలా గొప్పోడమ్మా. అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందే 20 ఏళ్ల కింద వీళ్ళిద్దరితో జుగల్బందీ ఉంటుండే, దాసన్న సత్తన్న. వీళ్ళు కనుక ఏదైనా సినిమాకి వచ్చి ప్రమోట్ చేస్తే ఆ సినిమా హిట్. తర్వాత తెలంగాణ భాష ఫస్ట్ టైం మీడియాల, మా కుబుసం సినిమా ఫస్ట్ తెలంగాణ యాస భాష సినిమా. తర్వాత చిన్న స్క్రీన్లో గీలదే పెద్ద స్టారు. ఏందన్నా మా దగ్గర ఏమో గొంగలు కప్పుకొని ఉంటావు, ఇంత పెద్దగా ఉన్నదా? హైదరాబాద్ గొంగలు ఉండే, హైదరాబాద్ డెవలప్ అయిన సంగతి అందులో కట్ట కొట్టేసిండు ఎవరో. ఊకే కట్టదే అంటావు ఏమన్నా అంటే. 50 రూపాయలు పెట్టి కొట్టాను కష్టపడి, కట్టపోయింది. ఇక అంతా దొంగల రాజ్యం అయిపోయింది కదా. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అంటే దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని దోపిడీ చేస్తాను. అచ్చా అన్న ఇంకా బెస్ట్ తీర్థయాత్రలు అన్నీ చేసిండు. ఇప్పుడు తీర్థయాత్ర ఇంకోటి రెడీగా ఉంది, పోతాడో పోవడం తెలుస్తలేదు. అసలు యాత్ర కనిపిస్తావా ఏంది? అది కాదన్న, ఫస్ట్ తీర్థ యాత్రలు అంటే నాకు అర్థమైందంటే ఫస్ట్ సినిమాలో ఉండే, సినిమా నుంచి చిరంజీవి పరిచయం అయింది కదా, ఆయనతో ప్రజారాజ్యం పోయింది. ఆడికెళ్ళి మళ్ళీ ప్రజారాజ్యం అక్కడ ఆంధ్ర వెళ్ళిపోయేసరికి ఈయన బాగుంటుంది కదా ఇక్కడ ఉంటే అని ఈయన టీఆర్ఎస్ గడబడైంది. మళ్ళీ అక్కడ టీఆర్ఎస్ నుంచి ఇంకా కాంగ్రెస్ పోయింది. కాంగ్రెస్ మళ్ళీ ఆడ గడబడైంది. మళ్ళీ ఆడికి బీజేపీ వచ్చింది, మళ్ళీ ఆడ గడబడింది. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చింది. మళ్ళీ ఇంకో లాస్ట్ యాత్ర ఏంటంటే కవితకు పెడుతుంటారు. అవునా సార్? ఏందన్నా నువ్వు లేనిపోని అని చెప్తావు, అసలు సార్ చెప్పిండే ఏమన్నా ఇట్లా పోతున్నా అని? ఏదో నన్ను మాట ముచ్చట అంటే ఏదో బదనాం చేసే కార్యక్రమంలో వచ్చినట్టున్నావు నన్ను. అంటే ఇంకొకటి అదొకటి మిగిలింది కదా అని పిల్లలు చెప్తున్నా. కాదన్నా ఎవరు చెప్పారన్నా నీకు ముచ్చట? ఎకసెక్కము బదనాము ఏందే నువ్వు ఇట తయారైనవు? ఏమైంది నీకు? దోస్తాను చేస్తున్నావు అయింది? మీద బట్టగాల్చి మీదేయాలని చెప్పని అన్న టాబ్లెట్ వేసుకున్నావు పొద్దున? పొద్దున మర్చిపోయిన టాబ్లెట్. అదే టాబ్లెట్ రేవంత్ రెడ్డి టాబ్లెటా? అంటే బట్టగాల్చి మీద వేయాలంటే ఆ టాబ్లెట్ వేసుకోవాలా? అది వేసుకొని వచ్చినట్టున్నాను. ఆర్ఆర్ టాబ్లెట్. మరి గదే వేసుకొని వచ్చినట్టు కొడుతుంది. అందుకే ఇట్లా తయారైనావు నువ్వు. 20 ఏళ్ల కింద ఉన్నట్లేవు, 25 ఏండ్లు ఉన్నట్లేవు, మొత్తం మారిపోయినావు. ఇక ఏమో అడుగుతా, నన్ను కూడా అడిపిస్తా అంటే రాజకీయ సంగతి చెప్పన్నా పగల మాటలని నీ చెప్పన్నా. రాజకీయ సంగతి ప్రస్తుతం ఎట్లుంది? ఈ కవితకు ఏమో కొత్తగా పార్టీ పెడుతుంది మీది, మన కేసీఆర్ ఏమో బయటకు వస్తలేడు, ఆయన ఇంట్లోనే ఉంటుండు. ఏందా సంసారం గొడవ ఇంట్లో అంతా? సరే ఇక అందరికి తెలిసిన ముచ్చటే కదా, ఇక దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేదేం. కానీ కేసీఆర్ గారు ఎందుకు బయటకు రావట్లేడు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే నన్ను మాట్లాడించేది కేసీఆర్ గారే కదా. కేటీఆర్ గారు మాట్లాడినా, హరీష్ రావు గారు మాట్లాడినా, బీఆర్ఎస్ పార్టీలో ఏ కార్యకర్త ఏ నాయకుడు మాట్లాడినా ఆయన గొంతుకే అది, ఆయన ఆలోచనే, ఆయన బుద్ధి, ఆయన డైరెక్షనే. కాబట్టి ఆయన రావట్లేడు అని అనుకోవడం తప్పు. ఎప్పుడు ఎట్లా ఏ సందర్భం రావాలో కేసీఆర్ గారికి బాగా ఎరక. నీకు ఎరకలేదా? నేను తెలంగాణ మూమెంట్లో ఎట్లుండే సారు, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడతాడు. ఊకూకనే ఆగమాగం అయిపోయి మాట్లాడాడు. మా అందరితో పని చేయిస్తున్నాడు, మాకంతా డైరెక్షన్ ఇస్తున్నాడు, సరిపోతుంది కదా. ప్రస్తుతం నీ ప్రస్తావన ఎట్లా? ఎమ్మెల్సీ కానీ ఏమైనా మంత్రి పదవులు ఏమైనా వస్తాయా? ఎట్లా వస్తే నేను బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్లో ఉంది కదని.
కాదు రేపు పొద్దున గవర్నమెంట్ అసలు పొద్దున సంగతి రేపు ఎలక్షన్స్ అయితే మళ్ళీ ఎలక్షన్లు అయితే బీఆర్ఎస్ అధికారం గ్యారెంటీ. టీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ కదనే. అచ్చా బీఆర్ఎస్ మళ్ళీ ఎకసెక్కాలు మరుస్తలేడు. ఈ టాబ్లెట్ ఏదైనా కొంచెం మంచి గరం చాయ్ ఇరవై ఆయనకి ఏమైనా టాబ్లెట్ ఏమైనా పవర్ తగ్గుద్ది అవుతుందా? ఆర్ఆర్ టాబ్లెట్ ఏదో పనిచేస్తాను. ఎకసెక్కము బదనాము రెండు పట్టిండు. ఆ టాబ్లెట్ ఏం టాబ్లెట్ కానీ ఏ టాబ్లెట్ అది? ఆర్ఆర్ టాబ్లెట్. ఈ కత్తును ఆయన రేవంత్ రెడ్డి గారిని రాత్రిపూట ఏమో నాకు డౌట్ వస్తుంది. బట్టగాల్చి మీదేసేది టాబ్లెట్ ఉన్నట్టుంది ఇది. టాబ్లెట్ వేసుకున్నా ఇలా మర్చిపోయినా వేసుకోవడం. అయితే చెప్పండి, అయితే పార్టీ సంగతి చెప్పి ఏమన్నా కంపల్సరీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయింది వాళ్ళకు దిస్ ఫైనల్ వర్డ్ మనకు తెలిసిపోతుంది. కానీ అప్పుడు అన్నం ఉడికిందా అని చెప్పని ఏం చేస్తాం? మొత్తం చేయి పెట్టిస్తామా? ఒక మెతికి ఇట్లా అంటే అయిపోయాయి. ఇప్పుడు 24 నెలలు అయిపోతుంది, దగ్గర 24 నెలలు 22 నెలలు అయిపోయింది. ఇక ఆయన చక్కదనం ఏందో కనబడుతూనే ఉండే. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దుకాణాలు పెట్టిండ్రు. ఎవరికి వాళ్ళు ఎంత దొరికితే అంత దోసుకుంటున్నారు. వాడికాలు వీడికాలు వాడని చెప్పని మంత్రులంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు దూసుకుంటున్నారు, ఢిల్లీకి సంచులు మోస్తున్నారు. ఇంకా వాళ్ళతో కాదు, పరిపాలన కాదు. పరిపాలన వచ్చేది ఉంటే యూరియా పంచాయతీ వస్తుంది. పాపం రైతులు ఎలా అయితే నువ్వు అసలు పోవాలా, నువ్వు తెలంగాణలో ఉన్న రైతాంగం అంతా పాపం రోడ్ల మీదకి వచ్చిండ్రు. మాకు యూరియా ఏమంటే పోలీసులతో కొట్టిస్తున్నారు. ఆడోళ్ళు మగోళ్ళు రాత్రి లేదు పొద్దు లేదు చెప్పులు పెట్టి ఎప్పుడో తెలంగాణ రాకముందు చూసినాం. మొబైల్ ఒక ఆయన తిడుతున్నాడు. తిట్టుడు అనేది ఇక కామన్. ఈ ప్రభుత్వాన్ని జనం తిట్టుడు అనేది కామన్. కానీ పాపం వెనకటి ఎప్పుడో చూసినాం, చెప్పులు పెట్టి రాత్రిపూట ఇంట్లో పోయి వండుకుంటారు, పొద్దుగాలు వచ్చి మళ్ళీ అట్లా చెప్పులు పెడుతున్నారు, ఆడనే వండుకుంటున్నారు, యూరియా ఇస్తలేరు, అడిగితే కొడుతున్నారు. సో ఒక యూరియా కాదు, ఇప్పుడు నిరుద్యోగ సమస్య, గ్రూప్ 1 హైకోర్టు చెంపదెబ్బ కొట్టింది. వాళ్ళకి పరిపాలన చేతగాట్లే, ఒక పరిపక్వత లేదు, పరిణతి లేదు, పరిపాలన చేతగట్లేదు. దాంతో మొత్తం అన్ని రంగాల్లో వైఫల్యం. రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయింది. ఎవ్వరి దగ్గర 5 రూపాయలు దొరుకుతలేవు, మార్కెట్లో పైసలు లేవు, వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి, ఉద్యోగాలు ఇస్తలేడు, పెట్టుబడులు రావట్లేవు, పరిపాలన చేయరాట్లేదు. కంపల్సరీ బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది. ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అసలు బీఆర్ఎస్ పోయినందుకు కేసీఆర్ నమ్మకం ఉండే కదా పబ్లిక్కి. అంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందా? న్యాచురల్ కదా. అంటే ఇప్పుడు వాళ్ళు చాలా ప్రామిసెస్ చేసినారు, అలవిగానే వాగ్దానాలన్నీ చేసినారు, డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు. ఏ డిక్లరేషన్ పూర్తిగా అమలు చేయలేదు. ప్రజలకు కూడా ఎట్లుంటుంది, కొంత 10 ఏళ్ళు అధికారంలో ఉండేటప్పటికి కొంత యాంటీ ఇంకంబెన్సీ ఉంటుంది. అది 10 ఏళ్ళు అధికారం ఉన్నారు కదా అన్న ఒక భావన వస్తుంది. దానికి తోడు ఇది ఇస్తారు అది ఇస్తారు అని చెప్పని మన చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టు అర్రాజపాట వాడినట్టు కేసీఆర్ గారు 2000 ఇస్తా అంటే నేను 4000 ఇస్తా అని, 3000 ఇస్తా అంటే 6000 ఇస్తా అని, 6000 ఇస్తా అంటే 8000 ఇస్తా అని, అంటే 10,000 అంటే 12,000 ఇస్తా అని, ఇట్లా ఇష్టం వచ్చినట్టు వాగ్దానం చేసింది. ఇష్టం వచ్చినట్టు వాగ్దానం చేయాలి రాజకీయ నాయకుడు. అబద్ధాలు చెప్పాలి, మోసం చేయాలి, సీట్ ఎక్కాలి. అది రేవంత్ రెడ్డి. అదే నీకు టాబ్లెట్ ఉన్నది నీకు. రేవంత్ రెడ్డి గారు అంటారు, ఒకసారి అన్నారు గుర్తుందా? ఆయన ఒక శ్రీనివాస్ గారు ఎవరు ఎడిటర్ ఇంటర్వ్యూలు అంటాడు, అవునండి మేము రాజకీయ నాయకులు అబద్ధాలే ఆడతాం. అది రేవంత్ రెడ్డి ఫిలాసఫీ. అదే టాబ్లెట్ పనిచేస్తుంది. నా ముందు అదే అడుగుతున్నావు. దాసోజు దగ్గర ఏం నడవు. దాసోజు కరెక్ట్ మాట, ఉన్న మాటనే సత్యమే, అన్న మాటను అమలు చేయాలి. అది మటుకు ఒప్పుకుంటాను. నువ్వు మాట్లాడేది పక్క పర్ఫెక్ట్గా మాట్లాడతావు, పక్క లీగల్గా మాట్లాడుతావు ఏది మాట్లాడినా. కాబట్టి కానీ ఆర్ఆర్ టాబ్లెట్ని ఎట్లా చేద్దాం రా? ఏమైనా డోస్, ఏమైనా యాంటీడోట్ వేయాలా? యాంటీడోట్ వేయాలి ఏదన్నా. అది బంద్ చేస్తే పోతుందా? ఇక బంద్ చేయ, బంద్ చేయ, ఎకసెక్కాలి, బంద్ చేయ. ఆర్ఆర్ బంద్ చేసి ఇంకేం వేసుకుంటా? ఆర్ఆర్ బంద్ చేసి మరి దాని ప్లేస్ ఇంకేం వేసుకోవాలి? ఏం వేసుకోకు, మంచిలు తాగు, గండిపేట నీళ్ళు తాగు, ఏం వద్దు, గండిపేట నీళ్ళు తాగు చాలు. గండిపేట నీళ్ళు తాగు, మంజీరా నీళ్ళు తాగు, అట్లా అట్లా. అచ్చా, ఇప్పుడు గవర్నమెంట్ నెక్స్ట్ ఆయన పైన పూర్తి వ్యతిరేకం ఉంది కదన్నా. వ్యతిరేకం ఉండే ఆయన పోయిండు మీ కేసీఆర్ సాబు. ఈయన ఫుల్ వ్యతిరేకం వచ్చేసింది. వాళ్ళు స్వయంకృతాపరాధం. అంటే పాలకుడికి ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఆలోచనల మేరకు పరిపాలన చేయాలి. ఒకటి, మనం పెద్ద పెద్ద మాటలు వాగ్దానాలు చేసినప్పుడు ఆ వాగ్దానాలను అమలు చేయడం కోసం చిత్తశుద్ధి ఉండాలి. వాళ్లకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదు. నేను డీటెయిల్స్కి పోదలుచుకోలేదు. మీరు వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ వాగ్దానాల లిస్ట్ అంతా, డిక్లరేషన్లన్నీ గూగుల్లో కొడితే మొత్తం వస్తాయి. ఏ దాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఒకటి.
రెండవది పాలకుడు సంపద సృష్టించాలా, సంపద పంచాలా. యూ హ్యావ్ టు క్రియేట్ వెల్త్. నువ్వు పటేల్గిరి అంటే అదే కదా, పెద్ద కుర్చీ మీద కూర్చున్నప్పుడు రెవెన్యూ జనరేట్ చేయాలా, వాళ్ళకి రెవెన్యూ జనరేట్ చేయరు. అట్లా డెఫిసిట్ రెవెన్యూ ఉంది, డిఫ్లేషన్ ఉంది, తర్వాత అప్పులు పెరిగిపోయినాయి. ఇప్పుడు 22 నెలల్లోనే దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు అయిపోయినాయి. నిన్నటిదాకా కేసీఆర్ గారు అప్పులు చేసిండ్రు అని 8 లక్షల కోట్లు అని అబద్ధం ఆడినరు. సిఏజీ చెప్పింది, కాక్ చెప్పింది, అది 8 కాదు 3.5 అని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది, సిఏజీ చెప్పింది. ఈ 22 నెలల్లో కాయాపియా కూర్చుని పోడా చేయానా అన్నట్టు మొత్తానికి వాళ్ళు 2.5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. సంపద సృష్టించలేకపోతున్నాడు, కొత్త రెవెన్యూ మార్గాలు అవలంబించలేకపోతున్నాడు. ఆ ఉన్నదాన్నే గోక్క తిన లోక్క తాగా అన్నట్టు ఇష్టం వచ్చినట్టు ఆ ఢిల్లీకి తీసుకుపోయి సంచులు పడుతున్నాడు. ఏ రాష్ట్రంలో ఎన్నికలైనా, కాంగ్రెస్ ఎన్నికలైనా హైదరాబాద్ హెలికాప్టర్ పోతుంది, హైదరాబాద్ సంచులు పోతాయి. ఇట్లా మొత్తం ఇదొక రకమైన దోపిడీ. దానికి తోడు మంత్రులు ఎవరు కూడా ఒకళ్ళకొకళ్ళు సయోధ్యగా లేరు. సంసారం అనేది మన ఇంటి సంసారం వచ్చేట్టే ప్రభుత్వానికి కూడా. ఇంట్లో ఒకవేళ ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు చూసుకున్న కుటుంబం ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుందా? ఈ ప్రభుత్వం కూడా అంతే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రేవంత్ అంటే పడదు, రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే పడదు, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పడదు, పొన్నం ప్రభాకర్ గారికి శ్రీధర్ బాబు గారికి పడదు, ఇంకోళ్ళకి ఇట్లా రకరకాలుగా ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఒక వ్యతిరేకమైనటువంటి ఒక భావజాలంతో ఉన్నారు. వాళ్ళు సయోధ్యగా లేరు. ఎక్కడ మోకా దొరికితే ఎవరిని బదనాం చేయాలి, ఎవరు కాలు గుంజాలని. కాబట్టి అదొక కలహాల కాపురం. సో కలహాల కాపురము, ప్రభుత్వంలో పట్టు లేదు, సంపద సృష్టించలేరు, ఇచ్చిన వాగ్దాన్ని అమలు చేయలేరు. దానికి తోడు పోలీసు వాళ్ళని పెట్టి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ అడ్డమైన కేసులు, లాఠీ చార్జీలు, కేసులు, ఒక నియంతృత్వ పాలన. కాబట్టి ప్రజలకు తొందరగానే విసిగిపోయారు. యాక్చువల్గా నేను కూడా కాంగ్రెస్లో పనిచేసినా కదా కొన్నాడు. నేనే సర్ప్రైజ్ అండి. అది ఏంది, ఒక పార్టీ 10 ఏళ్ళు అధికారంలో లేక వచ్చిన 10 నెలల్లోనే వ్యతిరేకత మూటగట్టుకున్న ఏకైక పార్టీ, ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అని నేను భావిస్తా ఉన్నా. దానికి కారణం వాళ్ళే. వాళ్ళ అలవిగాని వాగ్దానాలు, వచ్చిన తర్వాత అహంకారం, తర్వాత విచ్చలవిడి అవినీతి, తర్వాత పరిపాలనలో సమర్థత లేకపోవటం, తర్వాత ప్రజలను పూర్తి స్థాయిలో అణచివేతకు గురి చేయటం, ఇవన్నీ కూడా కాదు. కామారెడ్డిలో 42% రిజర్వేషన్స్ అని చెప్పేసి అన్నారు. అసలు అది ఎలాంటి లాకి సంబంధించి ఎలాంటి గైడెన్స్ లేకుండా అది పాసిబుల్ అవుతుందా? అంటే ఎవరైనా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. నెంబర్ 1 వాళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉందని నేను అనుకోవట్లేదు. వాళ్ళు పెద్ద డ్రామా చేసేసినారు. ప్రతిసారి వాళ్ళు డ్రామా చేస్తున్నారని తెలిసినప్పటికీ కూడా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. అందరి మద్దతు తీసుకొని వాళ్ళు ఏదో సొంతంగా క్రెడిట్ కొట్టాలనే ప్రయత్నంతో మొట్టమొదటిసారి వాళ్ళ క్యాబినెట్ రెజల్యూషన్ చేసింది. తర్వాత అసలు 42% ఎట్లొచ్చింది అనేది ఎవరికి తెలియదు. 42 ఎందుకు రావాలా, 46 ఎందుకు రావద్దు, 45 ఎందుకు రావద్దు అంటే ఎవరికి తెలియదు. 42 అని కూర్చున్నారు. 42 అని కూర్చున్న తర్వాత దాని తగ్గట్టు అసెంబ్లీలో రెజల్యూషన్ చేసిండ్రు, తర్వాత బిల్లులు చేసిండ్రు. ఆ బిల్లులు ఉండగానే ఆ బిల్లులను వెంబడబడాలంటే నరేంద్ర మోడీ దగ్గర పోయి రేవంత్ రెడ్డి కూర్చోవాల్సి ఉండే. బడేబాయ్ అంటాడు, నేను అదే స్కూల్లో చదువుకున్నా అంటాడు. మరి పోయి ఆడ ఆ బిల్లులను పాస్ చేయించుకొని వచ్చుంటే బాగుంటుండే. ఇది దేశం అంతటికి సంబంధించిన సమస్య కాబట్టి దేశంలో అన్ని రాజకీయ పార్టీలను, ఇండియా అలయన్స్ను, రాహుల్ గాంధీని ముందు పెట్టి కొట్లాడించాల్సి ఉండే. రాహుల్ గాంధీ వాళ్ళు కులగణన చేసినామని వాడుకున్నారు. కానీ ఆ బిల్లులను పాస్ చేయించడం కోసం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరకో లేకపోతే పార్లమెంట్లో దాన్ని చర్చ చేయటమో లేకపోతే ఒత్తిడి పెట్టడమో పోరాటం చేయటమో దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయినాడు. ఒక నేషనల్ కన్సెన్సస్ తీసుకురావడంలో ఫెయిల్ అయిపోయినాడు. అది అట్లనే పెండింగ్లో ఉండగా ఆ బిల్లులు పక్కకు పెట్టిండు. దాన్ని మనం ఒక ఆర్డినెన్స్ పట్టుకొచ్చిండు. ఆర్డినెన్స్ మళ్ళీ గవర్నర్ దగ్గరికి పంపిండు. అది అట్లా పెండింగ్లో పడ్డది. సో బిల్లులు అక్కడ పెండింగ్లో పడ్డాయి, ఆర్డినెన్స్ ఇక్కడ పెండింగ్లో పడ్డది. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు, మళ్ళీ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్లులు మళ్ళీ బిల్లులు పట్టుకొచ్చిండు. అది మళ్ళీ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. నిన్న డ్రామాలు ఆడినరు, గవర్నర్ సంతకం పెట్టిండు అని చెప్పని నిన్న ఏదో లీకులు ఇచ్చి డ్రామాలు చేసిండ్రు. ఆ డ్రామా అని తేలిపోయింది. తేలిపోయేటప్పటికి ఇప్పుడు మళ్ళీ ఏదో కామారెడ్డిలో మీటింగ్ పెడతామని చెప్పని అంటున్నారు. వాళ్ళు ఎలగబెట్టింది లేదు. 42%. ఇప్పుడు ఎట్లుందంటే కోట శ్రీనివాసరావు కోడి కథ తెలుసా, అహనా పెళ్ళంట సినిమాలో రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఆట ఆడుతున్నాడు. తెల్లన్నం తినుకుంటే బిర్యానీ తిన్నారు అని చెప్పని కోట శ్రీనివాసరావు, రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అదే అంటున్నాడు. మీ ఎదురుగా 42% రిజర్వేషన్ ఊగుతున్నది, మీకు వచ్చినట్టే అనుకోరి, మీరు అందరికి ఉద్యోగాలు వచ్చినాయి, మీకు 42%
సర్పంచులు అయిపోయినారు, జెడ్పీటీసీలు అయిపోయిన అనుకోమని ఆయన కోట శ్రీనివాసరావు నాటకం ఆడుతున్నాడు. ప్రజలు గుర్తించినారు. ఈసారి తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ 42% రిజర్వేషన్ కావచ్చు, గ్రూప్ 1 విద్యార్థుల సమస్య కావచ్చు, ఇవన్నీ తప్పనిసరిగా వాళ్లకు ఉరితాళ్ళు అవుతాయి. ఈ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున వాళ్ళ పక్షాన కొట్లాడుతున్నది. తర్వాత ప్రజలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఉరితాడేస్తారు, రాజకీయ ఉరితాడు. పబ్లిక్ పరిశాలు ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు అయితే అసెంబ్లీ ఎలక్షన్లు ఏ పార్టీ వస్తుందరా? బీఆర్ఎస్ వస్తుంది 100%. పబ్లిక్ పార్టీ నేను పబ్లిక్ చెప్పిన విధంగా చెప్పను. ఏ పార్టీ వస్తుంది చెప్పే? బీఆర్ఎస్కి ఇద్దామంటే భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది? నీకు భయమే. నువ్వు ఆర్ఆర్ టాబ్లెట్ పడ్డది నీకు. నీకు ఆర్ఆర్ టాబ్లెట్ పడ్డది కాబట్టి ఎందుకు భయం అవుతుంది చెప్పేయాలి. ఎందుకు భయం అవుతుంది? ఆ కవిత కొత్త భయం అవుతుంది. కవిత గోల ఒకటి స్టార్ట్ అయింది. హరీష్ రావు పరిశాన్ ఉంది. ఏం పరిశాన్? నెక్స్ట్ ఆయన అవుతాడా సీఎం, లేకపోతే కేటీఆర్ అవుతాడా? నేను ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. ఎవరన్నా ఏమన్నా అనని, నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ 80 నుంచి 100 సీట్లు గెలుచుకుంటుంది. ఇది రాసి పెట్టుకోరి. 80 నుంచి 100 రాసుకోండి. 80 నుంచి 100 సీట్లు నెక్స్ట్ ఎలక్షన్లో. ఇదే హరీష్ రావు గారు కేసీఆర్ గారు చేయబట్టుకొని, కేటీఆర్ గారు ఒక పక్కన, హరీష్ గారు ఒక పక్కన కూర్చొని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతారు. కాబట్టి మీరు అన్నట్టు ఆయన అవుతారా, ఈమెవుతారా, ఇవన్నీ ఉట్టి ముచ్చట్లు. కేసీఆర్ గారే మళ్ళీ సీఎం అవుతారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కృష్ణార్జునులు లెక్క వాళ్ళు పక్క నుండి కేసీఆర్ గారికి రక్షకులుగా ఉంటారు. ఏం టెన్షన్ పెట్టుకోదు. నువ్వు ఫస్ట్గా నువ్వు టెన్షన్ తగ్గించుకో. నువ్వు ఫస్ట్ అంటే నిజంగా నీకు రన్ అవుతుందా? ఏంది ఈ గొడవలన్నీ, ఏంది ఏమైతుందని ఉంటుంది. రాజకీయం అంటేనే రంది ముచ్చట. కవిత చెల్లె కదా, ఇక ఆమె ఇష్టం. మన చెల్లె మన మనిషి అన్నట్టుగా మనం అనుకుంటాం. ఇటు ఆమె చూస్తే పౌరుషంగా ప్రెస్ మీట్లో ఆమె చూస్తే ఏమవుతుంది? ఇక వదిలేవే ఆ ముచ్చట. మా చెల్లె గురించి ఏం మాట్లాడాలని వదిలిపెట్టిగా అంతే. ఇంకోటి అడుగుతాం. మా కోదండరామరెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు కదా, రెడ్డి సార్. ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తుంటే నువ్వు వద్దను అంట కదా. నేను ఎందుకు వద్దంటేనే అప్పుడు గొడవ చేసినావు, అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు పెద్ద బదనా. మళ్ళీ ఆర్ఆర్ టాబ్లెట్ మాట్లాడిస్తుంది. నేను ఏం చేస్తున్నా? టాబ్లెట్ ఎక్కడ టాబ్లెట్ పట్టుకొచ్చినావే? ఆర్ఆర్ టాబ్లెట్ కంపల్సరీ ట్రంప్కి ఇవ్వాల్సిందే. నాకన్నా ట్రంప్ అవసరం ఇది. ఈరోజు ఆయనే నాకు అడ్డం వచ్చిండే. నన్ను కేసీఆర్ గారు 23 జూలై నాడు 2023 జూలై 31 నాడు నన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసిండు. ఆ దొరసాని తమిళసాయి తల్లి దగ్గర 2 నెలలు పెండింగ్లో పెట్టింది. సడన్గా ఓ రోజు రిజెక్ట్ చేసింది. అది సెప్టెంబర్ 19వ తారీఖు రిజెక్ట్ చేసింది. నేను హైకోర్టులో కేసు వేసిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది. మారిపోయిన తర్వాత కోర్టులో ఒప్పుకున్నారు. గవర్నర్ ఒప్పుకుంది, ప్రభుత్వం ఒప్పుకుంది. హైకోర్టు చెప్పేంత వరకు డిసైడ్ చేసి నిర్ణయం ఇచ్చేంత వరకు దీని మీద మేమేమని చేసినాం, గవర్నర్కు మమ్మల్ని రిజెక్ట్ చేసే హక్కు లేదని మేము కోర్టుకు పోయినాం. కోర్టులో పెండింగ్ నడుస్తుంది. ముఖ్యమంత్రి తరపున వచ్చినాయని చెప్పిండు, గవర్నర్ తరపున వచ్చినాయని చెప్పిండు. మేము ఫిలప్ చేయము, మీరు హైకోర్టు ఏం చెప్తే అదే అయ్యేదాకా నేను ఆగుతా అని అన్నారు. ఒప్పుకుంటాం కదా, పెద్ద మనుషుల మాట కదా. కోర్టు పెద్ద న్యాయస్థానం, ఆయన ముందు అన్నారు. ఆయన కూడా నిజంగా జెంటిల్మెన్ అగ్రిమెంటా అన్నాడు. జెంటిల్మెన్ అగ్రిమెంట్ అన్నారు. ముఖ్యమంత్రి అడ్వకేట్ అన్నాడు, గవర్నర్ అడ్వకేట్ అన్నాడు. ఏం పుట్టినరో మళ్ళీ ఇది అయిపోయాక ఒకరోజు గవర్నర్ ప్రెస్ నోట్ ఇచ్చింది. ఈ కోర్టులో కేసు ఉన్నందుకు నేను ఏ పోస్టులు కూడా నింపను, ఖాళీ పెడతా, కోర్టు చెప్పేంత వరకు, కోర్టు నిర్ణయం ఇచ్చే వరకు. తమిళసాయి వినాలి. ఇదంతా జరుగుతున్నప్పుడు కోదండరాం పేరు లేదు. సడన్గా ఒకరోజు 10 ప్రెస్ నోట్ ఆమె ఇస్తుంది, కోర్టులో వాళ్ళే ఒప్పుకుంటారు, ముఖ్యమంత్రి గవర్నరు. రాత్రి ఎప్పుడో రోజు సాయంకాలం పూట రేవంత్ రెడ్డి పోయిండు, తమిళసాయి గారిని కలిసిండు. మరి ఏం మాయముచ్చట్లు చెప్పిండో, ఏం మాయమర్మాలు చేసిండో మనకు తెలియదు. కలుసుడే తెల్లారిపోతుంది కదా, గజెట్ వస్తుంది కోదండరాం అమీర్ అలీ ఖాన్ అని చెప్పని. నేను ఆయనను అడ్డుకున్నానా, ఆయన నన్ను అడ్డుకోవడానికి మధ్యన పట్టుకొచ్చి రేవంత్ రెడ్డి పెట్టిండా, ఆయన ఒప్పుకొని ఆయనంతలో ఆయనే వచ్చిండా, ఇక మీ విఘ్నత వదిలిపెడతా. పెద్ద మనిషి అన్నీ ఎరుకున్నాను కదా. అంటే అప్పటి నుంచి నడుస్తుంది కాదు. ఇప్పుడు నేను అడ్డుకోలే, ఆయనే నన్ను అడ్డుకోవడానికి వచ్చిండు. రేవంత్ రెడ్డే నన్ను అడ్డుకోవడానికి కోదండరాంను అడ్డం తెచ్చిండు. కానీ కోర్టులో మేము కొట్లాడుతున్నాం. మేము న్యాయం ధర్మం నమ్మేటోళ్ళం కదా. నేను ఈ ఒక రోజు కాకపోతే ఓ రోజైనా ధర్మం గెలుస్తుందని కొట్లాడుతున్నాం. హైకోర్టు ఆర్డర్ని అమలు చేయమంటే
గవర్నర్లు వీళ్ళు అంతా ఇక ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ అవుతున్నాడు ఆయన వీళ్ళంతా కలిసి అంతేమో చేసిండ్రు మాయమర్మం, మొత్తానికి దాన్ని అమలు చేయలేదు. వాళ్ళు చేసినంటే మాయమారం అంటున్నావు, మీ వాళ్ళు చేస్తేనంటే మంచిగా అంటున్నావు. ఇక రామాయణం అయితే రాములకు సీత ఏమవుతుంది అంటున్నావు. ఈ ఆర్ఆర్ టాబ్లెట్ తగ్గాల నీకు, నేను చచ్చిపోతా, సత్తన్న నిజస్వరూపం కాదు ఇది. ఎందే ఈ టాబ్లెట్ కథ. ఇంత ముచ్చట్లు చెప్తి నన్ను మొదలు వేసినప్పుడు కోదండరాం పేరే లేదు కదా, నేను కోర్టులో కొట్లాడుతుంటే మధ్యలో వస్తాయి కూడా అట్లాంటిగా నేను ఏం చేయాలి. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు కేసుని ఎదుర్కొంటున్నారు. అయితే దీనికి సంబంధించి అసలు ఏం చెప్తారు? అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారిని కలిశారు, పార్టీ కండువా కప్పుకున్నారు అని చెప్పి కూడా అంటున్నారు. అసలు ఇక్కడ చూస్తేనేమో పార్టీ మారలేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఇట్స్ ఎ మాకరీ అమ్మా, ఇట్స్ ఎ మాకరీ ఆఫ్ డెమోక్రసీ, మాకరీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ మాట అనగానే మళ్ళీ ఏమంటాడు సత్తన్ ఆర్ఆర్ టాబ్లెట్ ఏమంటుంది అంటే ఇమీడియట్గా, అరే మీరు తీసుకోలేదా అనే ఎమ్మెల్యేలను మీ పార్టీ మెర్జ్ చేసుకోలేదా అంటారు. దాని గురించి కూడా మాట్లాడదాం. కానీ కోర్టు తీర్పిచ్చినది గౌరవంగా స్పీకర్ యొక్క గౌరవాన్ని కాపాడుతూ 3 నెలలు డిసైడ్ చేయని చెప్పింది. వీళ్ళేమో ధైర్యం ఉండాలా. నేను కూడా పార్టీలు మారినా అని చెప్పిన, ఎందుకు మారినో చెప్పిన. మరి మీరు కూడా మారిండ్రు కదా, మీరు అంత పెద్ద పెద్ద పటేళ్ళు పట్వారీలు ఎమ్మెల్యేలు అంటారు, ప్రజలు గెలిపించిండ్రు అంటారు. మరి మారినప్పుడు మారినామని చెప్పేదాము, లేకపోతే ఎట్లా మీకు? మేము మారినాం, అవును మారినాం, ఎదుర్కోండి చట్టాన్ని. ఆ చిన్న లొసుగును పట్టుకొని మారలేదని డ్రామాలు ఎందుకు? ఎంత రేవంత్ రెడ్డి వాళ్ళని పిలిచి మాట్లాడి మారలేదని చెప్పుడు ఎందుకు? వాళ్ళు మారలేదని రిపోర్ట్లు ఇచ్చుడు ఎందుకు? ఇదంతా చిల్లర అనిపించట్లే, చిన్నపిల్లలు ఆటిది. మొత్తానికి షిఫ్ట్ అయిపోయారు ఇంకా ఈ పార్టీలోకి. వాళ్ళు రాజీనామా చేయలేదు, పార్టీ మారినరు. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారంగా అది నేరము, వాళ్లకు డిస్క్వాలిఫికేషన్ చేయాలా. అది ఎవరు చేయాలా? స్పీకర్ చేయాలా. స్పీకర్ ఎవరు? మా గడ్డం ప్రసాద్ అన్న. ఆయన ఏమో రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా తింటున్నాడు కాబట్టి ఆయన చేస్తలేడు. ఎందుకు చేస్తలేవని సుప్రీంకోర్టు చెప్పింది. నువ్వు చేస్తావా చేయవా, నువ్వు 3 నెలల్లో చేయాలా అని చెప్పింది. ఆ 3 నెలల ముచ్చట వచ్చేటప్పటికి కత్తెర వచ్చేటప్పటికి లేదా మేము పార్టీ మారలేదు, మేము ఉట్టినే ముఖ్యమంత్రిని కలిసినాం అంటారు. మరి కండువలు ఎందుకు కప్పుకున్నారు రాబాయ్ అంటే ఉట్టినే రంగుల కండువ అంటున్నారు, కాంగ్రెస్ కండువ కాదంటున్నారు. ఇంత లఫంగితనానికి ఇక వాళ్ళు చిన్నపిల్లలు వెళ్తారు. పెద్దోళ్ళ ముచ్చట అది. చిన్నపిల్లగా ఇంకేదో టాబ్లెట్ వేసుకున్నారు, డోస్ ఎక్కువైంది వాళ్ళకి. డోస్ ఎక్కువ. ఇంకోటన్నా, ఇప్పుడు మీరు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి మీరు చూస్తున్నట్టు కదా ఇన్ఛార్జ్ చాలా మంది ఉన్నారు నాతో పాటు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, తర్వాత ముఠా గోపాల్ గారు ఉన్నారు, రవీందర్ రావు గారు ఉన్నారు, సుధీర్ రెడ్డి గారు. మీ వల్ల పైన వెళ్ళిపోయినట్టు అని ఒక పేరు వచ్చింది. మీ వల్ల ఎవరు సిఎన్ రెడ్డి ఎవరు కార్పొరేటర్ ఉన్నాడంట కదా, ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినట్ట కదా. అంటే అదేదో అప్పుడు మాగంటి గోపీనాథ్ గారు మరి ఆయన కూడా మంచి కార్యకర్తనే, మంచి నాయకుడే. మాగంటి గోపీనాథ్ మా కాన్స్టిట్యున్సీకి ఎందుకు వస్తాడు? ఆయన నోరు తెరిస్తే తిరుగుతుండే, ఆయన చచ్చిపోయిన గురించి మాట్లాడదాం కానీ నోరు తెరిస్తే బూతులు వస్తాయి. మళ్ళీ ఆర్ఆర్ టాబ్లెట్ ఇది కూడా. ఆర్ఆర్ టాబ్లెట్ పవర్ ఎంత పవర్ ఉంది నాకు అర్థం కావట్లేదు. పెద్ద మనిషి ఇప్పుడు మేము మొత్తం అన్ని సర్వేలలో ఏం చెప్తున్నది, మాగంటి గోపీనాథ్ మా ఇంటోడు, మంచోడు, ఆయన ఉన్నప్పుడు మాకు ఎంత మంచిగా, మాకు నాలా సమస్యలు లేవు, మంచినీటి సమస్యలు లేవు, మొత్తం రోడ్డు సమస్యలు లేవు, మేము మంచిగా ప్రశాంతంగా ఉన్నాం, మేము ఏం పని అడిగినా ఇంత లంచం లేకుండా పని చేసి పెట్టేదేనో అంటాడు. ఈ ఆర్ఆర్ టాబ్లెట్ వేసుకొని వచ్చి ఈయనేమో ఇట్లా అంటున్నాడు. ఏం చెప్పాలి నాకు నేను? సత్తన్న ఏమైంది నీకు? ఏమైందన్నా? నేను కూడా అదే కాన్స్టిట్యున్సీ టాబ్లెట్ వేసినవే, ఏం కథ ఇది? అయితే మంచోడు. ఓకే, ఇప్పుడు పోనీ ఇప్పుడు అక్కడ ఎవరు వస్తున్నారా? ఎవరు నిలబడుతుంది? టీఆర్ఎస్ ఇక పార్టీ ఎవరు నిలబెట్టినా గెలుస్తారా? జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిపోతుంది, దాంట్లో ఏం కష్టం. అంటే మాగంటి గోపీనాథ్ సార్ వాళ్ళ కూతుర్లు కూడా, సతీమణి వాళ్ళు కూడా అందరూ ప్రచారం చేస్తున్నారు, స్టార్ట్ చేసేసారు అని న్యూస్ వస్తుంది సార్, నిజమేనా? చేసి ఉండొచ్చు, తప్పే ఉందా? వాళ్ళ పార్టీ కార్యకర్తలే కదా. ఆమె కూడా సునీత గారు కూడా పార్టీలో వాళ్ళ ఆయన వెంబడి మంచిగానే తిరిగినామే కదా, కాబట్టి తిరుగుతుంది. పార్టీ కోసం ఎవరైనా తిరుగుతారు. పార్టీ కోసమైనా టికెట్ కోసం వస్తే టికెట్ వస్తే పోటీలో కూడా ఉంటుంది. మీరేనా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటిది? ఏమో సత్తన్నా నువ్వే చెప్పాలా. మనం అనుకునే అవుతున్నాయన్న. మనం కుబుసం సినిమా తీసిన రోజు ఇక ఇప్పుడు పెద్ద పెద్ద ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉన్నోళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, ప్రొడ్యూసర్లు ఎవరు చాలా చిన్న వాళ్ళు అప్పుడు. ఏది
నేను 2000 సంవత్సరం చాలా చిన్న స్కూటర్లు వేసుకొని వచ్చేది ప్రసాద్ ల్యాబ్స్కు. మరి వాళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయినారు, మనం ఏడన్నా వదిలిపెట్టి బయటకు వచ్చినాం. మనం అనుకున్నది ఏది జరగదు, ప్రయాణం అట్లా పోతుంది అంటే. సార్ మూవీస్ గురించి చెప్పండి సార్. అప్పుడేమో సినిమాలు తీశారు, అన్ని అట్లా సాగిపోయింది. అసలు దాని నుంచి ఎందుకు బయటకు వచ్చారు మీరు? మళ్ళీ తీసే ఉద్దేశం ఉద్దేశం ఏమైనా ఉందా సార్? ట్రై చేసినాం రా మేము. అంటే కుబుసం సినిమా తర్వాత వర్షం డైరెక్టర్ శోభన్తో ఒక సినిమా తీద్దాం అనుకున్నాం. మొత్తం చాలా ఇన్వెస్ట్ చేసినాం, అంత చచ్చిపోయింది ఆయన పాపం. శోభన్ చచ్చిపోయింది. మీరు టైటిల్ ఏమి పెట్టినా తుఫాన్ అని పెట్టినా ఆయన వర్షం అని పెట్టాడు. ఆగిపోయిందంటే తుఫాన్ పెట్టినా సునామీ పెట్టి తుఫాన్ అవుతుండే సినిమా. మంచి సినిమా అనుకున్నాం. వర్షం తర్వాత నెక్స్ట్ సినిమా వర్షం హిట్ కదా, దాని తర్వాత ఇమీడియట్ సినిమా మాదే అనుకున్నాము. కానీ ఆయనకు మంచిగా అడ్వాన్స్లు ఇచ్చినాము, స్టోరీ రైటర్లను పెట్టినాము, ఆఫీస్ తీసుకున్నాము, అంత వర్క్ అంతా పాపం దురదృష్టం ఆయన పెద్ద ఆయన దేవుడికి దగ్గర వెళ్ళిపోయిండు. సముద్రం ఉండే కదా ఇంకొక ఆయన ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన, ఆయనతో సినిమా తీద్దాం అనుకున్నాం. ఇప్పుడు చెరువైపు చదువుతున్నాడు అక్కడ. తెలుగులో ఆయన కూడా మంచి సినిమాలు తీసి మంచోడు వల్ల అందుకే పెద్ద పరిచయం. ఆయనతో తీద్దాం అనుకున్నాము, అది వర్కౌట్ కాలే. సినిమా ఇండస్ట్రీ ఏంటంటే కొంత సంచులు పట్టుకొని నడిపించే వ్యవహారం. మరి రాజకీయ వ్యవస్థ కూడా అట్లా సంచులు పట్టుకొని అయింది. ఇప్పుడు వెనకటి రోజుల్లో సిద్ధాంతాల రాజకీయాలు, ఇప్పుడు సంచుల రాజకీయాలు అట్లా అయిపోయింది. అంత ఆర్ఆర్లు వచ్చిండ్రు కదా, వచ్చిన పంచాయతీ అంతా అది అయిందా అన్న? మంచిగా అయిందా? ఏమన్నా అంటే అంత ఆర్ఆర్లు వచ్చిండ్రు, ఏం చేయాలా? అయితే నెక్స్ట్ బీఆర్ఎస్ వస్తుందని నువ్వు అంటున్నావు. ఖచ్చితంగా వస్తుందా రా చెప్పరా? మీరు ఏం చెప్తారు చెప్పరా? ఆర్ఆర్ టాబ్లెట్ పవర్ తగ్గలే ఇంకా. ఈ రోజు ఈ సెకండ్ అయితే కష్టం అన్న. ఈ సెకండ్ లో చెప్పంటే నన్ను అడిగితే ఇక్కడ బీఆర్ఎస్ కూడా కష్టం. ఈ సెకండ్ లో ఎట్లా కష్టం అవుతుంది నీకు? నీ నోట్లోకి వెళ్ళి ఈజీ అని వస్తుందా? ఎట్లా వస్తుంది చెప్పాలి? టాబ్లెట్ పవర్ నాకు ఎట్లా వస్తుంది? అచ్చా, దిగిపోయినాక ఏమైనా మాట్లాడతారేమో సార్. ఎనీవే ఐ విష్ అగైన్ బీఆర్ఎస్ షుడ్ కమ్. ఇట్ విల్ కమ్. ఎందుకు అంటే ఈ రాష్ట్రానికి కేసీఆర్ అవసరం ఉంది, ఆయన విఘ్నత అవసరం ఉంది, ఆయన దార్శనికత అవసరం ఉంది, పరిపాలనలో ఉన్న సమర్థత. చూడ్రి 50,000 కోట్ల రూపాయల బడ్జెట్ను 3.5 లక్షల కోట్ల బడ్జెట్కు తీసుకుపోయింది పెద్ద ఆయన. మన కవిత ఖాన్ బీఆర్ఎస్ పోతే మా నాయన ఇంత. నేను అందుకే మా చెల్లె కదా, నేను ఏమనదలుచుకోవాలి. ఆ చర్చ పక్కకు పెట్టవే, నెంబర్లు అయితే చెప్తాయి కదనే. 1,15,000 కోట్ల పర్ క్యాపిటా ఇన్కమ్ కదా, 3.5 లక్షల పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆయన దిగేనాడు. గద్దెక్కినాడు 1,15,000 ఏముండే, దిగినాడు 3.5 లక్షల కోట్లు. మరి అది పనిచేసిండా చేయలేదా? మనకు మంచిలు ఉండేది హైదరాబాద్లో, కొట్టుకోకపోయేది. హైదరాబాద్లో అంతా మనం బిందెలు పెట్టుకొని కొట్టుకోకపోయేది. ఇప్పుడు ఇక్కడ కొట్టుకుంటున్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా పంచాయతీ ఉండేనా? రైతులకు సాగునీరు పంచాయతీ ఉండేనా? తాగునీరు పంచాయతీ ఉండేనా? పెన్షన్ల పంచాయతీ ఉండేనా? పెట్టుబడిదారుల కరెంటు పంచాయతీ. ఇట్లా కరెంట్ వెలుగుతుంది, ఇట్లా వెలుగుతుండే. ఎప్పుడు టప్ప పోతుండే. అప్పుడు అనలే కిరణ్ కుమార్ రెడ్డి కర్ర పట్టుకొని కరెంటు కష్టాలు వస్తాయి ఇళ్లకు అని, నీటి కష్టాలు వస్తాయి. కళింగ పరిశ్రమ స్టార్ట్ అయింది. కాళేశ్వరంకి ఎంత ఈ లఫంగి శేఖలు చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు కేసీఆర్ను బదనాం చేయాలంటే ఏదో ఒక వైఫల్యాన్ని ఒక మోడల్గా చూపెట్టాలని ప్రూఫ్లు కూడా చూపించారు. ఏముంది అన్నా, ఇప్పుడు కాళేశ్వరం సత్తన నువ్వు పోవాలా, కర్ర వేసుకొని పో. కర్ర వేసుకొని మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం, ఎల్లంపల్లి, మానేరు, అప్పర్ మానేరు, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ, ఇట్లా వరుస పెట్టి నువ్వు మొత్తం ప్రాజెక్ట్ అంతా ఒక టూర్ కొట్టిరా, నీకు అర్థమవుతుంది. మొత్తము 80,000 కోట్లతో కడితే 1,00,000 కోట్ల అవినీతి అంటారు. మొత్తం ప్రాజెక్టే 80,000 కోట్లు. నేను ఇప్పుడు చెప్పిన ఎన్ని ఉన్నాయలా? మేడిగడ్డ ఉంది, సుందిళ్ళు ఉంది, అన్నారం ఉంది, ఎల్లంపల్లి ఉంది, మిడ్ మానేరు ఉంది, అప్పర్ మానేరు ఉంది, మల్లన సాగర్ ఉంది, రంగనాయక సాగర్ ఉంది, అన్నపూర్ణ సాగర్, ఇట్లా అన్ని రకరకాల బ్యారేజీలు, టనళ్ళు, అండర్ గ్రౌండ్ టనళ్ళు, హ్యూజ్ నెట్వర్క్ ఆఫ్ ఇరిగేషన్. అది ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కేసీఆర్ కట్టిండు. ఇప్పుడు తెలంగాణ నీళ్లు లేని జాగా, మన పక్కనే నది పోతూ ఉండే తగలబడి మనకు నీళ్ళు రావు. మన రైతులు ఎండిపోయిన భూములు, వాడు పంట పండక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. మరి ఏదో ఒకటి కష్టపడి చేయాలి కదా. ఆయన కంకణం కట్టిండు, భగీరథుడు కంకణం కట్టినట్టు కంకణం కట్టిండు. ఆ నీళ్ళని తీసుకొచ్చేటందుకు ఆ ప్రాజెక్టులని ధనాధన కంప్లీట్ చేసిండు. 24 గంటలు నిద్రపోకుండా పని చేయించిండు అందరినీ. ఆయన పడుకోలే, అందరిని పడుకోనియకుండా సీసీటీవీలు పెట్టి ఆ సీసీటీవీని ఇక్కడ కూర్చొని
ఎంత అయిందిరా ఇలా కన్స్ట్రక్షన్ అవుతుందా లేదా, ఎందుకు అంత మానిటర్ చేసిండే? అంత మానిటర్ చేసిన ఫ్లాప్ ఎందుకు అయింది? అరే ఫ్లాప్ ఎందుకు అయింది అంటుంటే మళ్ళీ అట్టే మాట్లాడుతుంది. ఇప్పుడు మల్లన్న సాగర్కి వెళ్ళి మూసిలా నీళ్ళు పోస్తా అంటుండే రేవంత్ రెడ్డి, ఆడిచి పట్టుకొస్తాడు, ఆయన నోటకెళ్ళి పట్టుకొస్తాడు ఏమన్నా? వర్షం నీళ్ళు కాదన్న బాగా వస్తుంది. మల్లన్న సాగర్ ఎవడు కట్టిండు? అచ్చా అట్లా అంటావు. కాళేశ్వరంలో మల్లన్న సాగర్ భాగం కాదా? 50 TMCల డ్యామ్ బ్యారేజ్, అది రిజర్వాయర్, అది రేమో కేసీఆర్ కట్టిందే కదా. రంగనాయక సాగర్ కేసీఆర్ కట్టిందే కదా. అళ్ళకెళ్ళే మూసిని పునరుజ్జీవం చేస్తా అంటావు, అళ్ళకెళ్ళే నువ్వు హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఇస్తా అంటావు. కాళేశ్వరం లేదు, కాళేశ్వరం పోయింది అంటున్నావు. ఇది ఎక్కడ ఆర్ఆర్ టాబ్లెట్ ఎంత ఉంటే మాత్రం గింత ఉంటుందా? ఆయన కట్టిన ప్రాజెక్టులకు వెళ్ళే మూసిని నువ్వు బతికిస్తా అంటున్నావు, ఆయన కట్టిన ప్రాజెక్టులకు వెళ్ళే మంచినీళ్ళు తెచ్చి నేను హైదరాబాద్కి ఇస్తా అంటున్నావు. అవే ప్రాజెక్టులు మళ్ళీ పెద్ద ఆయన ఎవరో మెగా కృష్ణారెడ్డి వరకు కాంట్రాక్ట్ ఇచ్చినావు, మళ్ళీ అంటున్నావు కాళేశ్వరం పోయింది అంటున్నావు. ఇదేం కథ? అది మొత్తము మీరు నా రిక్వెస్ట్, నేను ఈ మాట మాట్లాడినప్పుడు ఆ 3 బ్యారేజ్ల చూపెట్టరు, పెద్ద బ్యారేజ్లు అవి. మేడిగడ్డ అంటే పెద్ద బ్యారేజ్, సునీల్ అంటే పెద్ద బ్యారేజ్, అన్నారం అంటే పెద్ద బ్యారేజ్. ఒక్కొక్క దగ్గర ఓ ఈ రూమ్ సైజ్, ఈ రూమ్ కాదు ఇంకా ఇల్లంతా పిల్లర్లు అటువంటివి, అట్లా 100 పిల్లర్లు ఉన్నాయి. అందులో 2 పిల్లర్లు మాత్రమే క్రాక్ వచ్చింది. అది క్రాక్ వచ్చిందా, ఎవడన్నా లఫంగి నా కొడుకు ఏమన్నా ఆగం చేసిందా తెలియదు. నిజంగానే కనుక అక్కడ క్రాక్ వచ్చి కనుక కుంగిపోయేటట్టుంటే ఈ పాటికే బ్యారేజ్ మొత్తం మునిగిపోయి ఉండాలా. కూలిపోలే. డ్రామా కంపెనీ నడుపుతా ఉన్నారు వాళ్ళు, ఏదో కావాలని చేస్తున్నారు. ఇవాళ గమ్మత్ ఏంటంటే అమ్మ 200 కోట్లు పెడితే అది రిపేర్ అవుతుంది, 100-200 కోట్లు. దాన్ని రిపేర్ చేస్తలే. దాన్ని రిపేర్ చేయకుండా మొత్తం కాళేశ్వరం పని అయిపోయింది, మెడిగడ్డ పని అయిపోయింది, సుందీళ్ళ పని అయిపోయింది అంటారు. మల్లన్న సాగర్ నీళ్ళు తెచ్చుకుంటాడు. ఇంత హిపోక్రసీ, ద్వంద్వనీతి ఉన్న వ్యక్తి నేను ఎక్కడ చూడలే. ఎలక్షన్ దాకా సాగిస్తారు అట్లా ఉట్టినే అట్లా బదనం. బట్టగాలాలు మీద వేయాలా. ప్రజలు కూడా అట్లా, మీలాంటి మీడియా వాళ్ళు కూడా ఇట్లా అందరికి ఆర్ఆర్ టాబ్లెట్లు ఇస్తున్నాడు. ప్రతి మీడియా ఛానల్కి ఆర్ఆర్ టాబ్లెట్, ప్రతి పేపర్కి ఆర్ఆర్ టాబ్లెట్లు. ఆ టాబ్లెట్లు పడగానే అంతా ఆగబెట్టున్నారు, ఏది పెడితే అది మారుతుంది. సరే, ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి, ఇప్పుడు పంచాయతీలు, దాంట్లో ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? ప్రభుత్వ వైఫల్యాలే ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, రేవంత్ రెడ్డి గారు తర్వాత ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతుంది. తర్వాత నిరుద్యోగులకు చేసిన అన్యాయానికి గ్రూప్ 1 GO 29 బాధితులు, గ్రూప్ 1 బాధితులు, తర్వాత GO 46 బాధితులు, ఈ నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ పార్టీని ఓడగొడతారు. వాళ్ళంటూ ఓడగొడతారు, ఆ పరిస్థితులను ఓడగొడతారు. గెలిస్తారు ఎవరు? గెలిచేది ఎవరు ఉంటారు? బీఆర్ఎస్. ఇంకేమున్నది? బీఆర్ఎస్ గెలుస్తుంది, బరాబర్ గెలుస్తుంది. కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు, బాధపడుతున్నారు. అయ్యో సార్ని మేము వదులుకున్నాం కదా అన్న ఒక బాధలో ఉన్నారు. ఇవాళ మీరు ఏడుకన్నా పోయి అడగండి, అరే మేము ఏదో లోకల్ ఎమ్మెల్యే ఓడిపోతాడు అనుకున్నాం కానీ సార్ ఓడిపోతాడు అనుకోలేదని అప్పుడే అన్నారు. ఇప్పుడైతే ఇంకా అనుకుంటున్నారు. కాంట్రాస్ట్ ఎఫెక్ట్ అని అంటాం మనం, మేనేజ్మెంట్లో చెప్తాం. పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది, అంటే చేసిన పనిని అప్రైజ్ చేయడానికి దాన్ని పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటారు, పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. దాంట్లో కాంట్రాస్ట్ ఎఫెక్ట్ అని ఒక థియరీ ఉంటుంది. ఇది కాంట్రాస్ట్. ఇప్పుడు ఏమో అనుకోని ఓట్లు వేసిండ్రు, నిన్నటిదాకా కేసీఆర్ చూసిండ్రు, ఇప్పుడు ఈ సకదానం చూసిన తర్వాత వామ్మో ఏమో సార్ ఉంటేనే బాగుంది కదా అని చెప్పని అనుకుంటున్నాను. సరే, ఇంకా ఈడ కూర్చొని ఇట్నే మాట్లాడతావా? సార్ మస్తు పనులు ఉంటాయి, నడు ఇక పోదామా? సరే, ఇది తీసుకు. బాగున్నా సత్తానా నీ కథ అడగట్టది. తీసుకుంటారమ్మంటే ఇల్లంతా నాదే అంటావా ఏంటి? నా బొకే పట్టుకొచ్చి నాకు ఇచ్చి 500 అంటావు, మళ్ళీ పట్టుకపోతా అంటావు. అంటే బయట ఇసుంటారమ్మంటే ఇల్లంతా నాదే అంటున్నావు. ఇక నడివిగా ఎవరిలేదు, ఇక మా సత్తన్నా కదా తీసుకోపో. సెకండ్ అమ్మస్ కదా, సత్తన్నా కదా తీసుకోపో. ఇక థ్యాంక్ యూ. సంతోషమా? సంతోషం.